వ్యవసాయంలో పెరిగిపోయిన పెట్టుబడి ఖర్చులు, గిట్టుబాటుగాని ధరలు తదితర కారణాలతో సేద్యం భారంగా మారింది. దీంతో చాలా మంది రైతులు వ్యవసాయాన్ని వదిలి ప్రత్యామ్నాయదారులు వెతుక్కుంటున్నారు. కానీ పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు పెట్టుబడులను తగ్గించుకుంటూ ప్రకృతి వ్యవసాయంలో కూరగాయలు పండిస్తూ అధిక లాభాలు ఆర్జిస్తున్నారు. వ్యవసాయంలో ఎంత దిగుబడి సాధించాం అనేదానికంటే పెట్టిన పెట్టుబడికి ఎంత లాభం పొందాం అనేది రైతుకు ప్రామాణికంగా ఉండాలి. తక్కువ ఖర్చుతో నాణ్యమైన ఉత్పత్తిని అందిస్తున్న ప్రకృతి సాగు విధానాలు వ్యవసాయంలో ఒక మంచి పరిణామంగా నిలుస్తున్నాయి. ఆదాయాన్ని మరింత పెంచుకునే విధంగా పంటల సాగులో రైతులు అనుసరిస్తున్న విధానాలు సేద్యం పట్ల మరింత భరోసాను నింపుతున్నాయి. ఇలాంటి సాగు విధానాలతో తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడ గ్రామానికి చెందిన రైతు వీరరాఘవులు. రైతు వీరరాఘవులు తనకున్న వ్యవసాయ భూమిలో ఏటా ఎకరం విస్తీర్ణంలో బెండను సాగు చేస్తుంటారు. అయితే ఈసారి పెరిగిన పెట్టుబడులను తగ్గించుకునేందుకు ప్రకృతి వ్యవసాయ విధానం పాటిస్తున్నారు. ఎలాంటి ఎరువులు, పురుగు మందులను వాడటం లేదు. పశువుల ఎరువుతో పాటు స్థానికంగా దొరికే ఆకులతో కషాయాలను తయారు చేసి పంటలకు పిచికారీ చేస్తూ నాణ్యమైన దిగుబడులను పొందుతున్నారు. వచ్చిన దిగుబడులను సొంతంగా వినియోగదారులకు అమ్ముతూ అధిక లాభాలను ఆర్జిస్తున్నారు. బెండ సాగు చేస్తున్నానండి. ఫస్ట్ గుండా దుక్కు 4 సార్లు దున్నేసండి. సేంద్రియ ఎరువు పెంట ఒక 4 తాటర్లో ఎకరానికి వేసి జిమ్మేసి మళ్ళీ ఇంకో ఎనమారు తోలి మళ్ళీ అట్లు గోతులు తీసండి. ఆ గోతులు తీసిన తర్వాత మళ్ళీ మొక్కలు 3 గింజలు లైన్లుగా తాడు కట్టుకుని లైన్గా వేసుకెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ గాళ్ళు వేసుకుని ఆ గాడిలో నీళ్ళు పడేలాగా వారానికి 2 సార్లు నీళ్ళు పెడితే అండి మొక్క పుసలంగా వస్తుంది. ఈ సేంద్రియ పెంట ద్వారాగా ఎప్పుడు నిత్యం కష్టపడాలండి. ఒక ఎకరానికి బెండ ఇస్తనాలు 1 కేజీ పడుతుందండి. ఆ మొక్క 15 రోజులకి కొంచెం 4 ఆకులు వస్తాయండి. 2 ఆకులు అన్నది 4 ఆకులు వస్తాయి. మళ్ళీ ఇంకో వారం పోయేటప్పటికి 8 ఆకులు వస్తాయి. అక్కడి నుంచి 7 ఆకులు బెండ అంటారండి. 7 ఆకులు కానించి బెండ పోతా పిండి మీద వస్తూ ఉంటుందండి. దానికి అక్కడి నుంచి మనం నీళ్లు కూడా పెంచుకోవచ్చండి. నీళ్లు పెంచుకోవచ్చు. ఈ కక్కురి సాకరితే మాత్రం పురుగు మందులు ఏం కొట్టక్కర్లేదు. నీళ్ళు పెట్టి విధానం అది మెరక ఉండొచ్చు, పొలం ఉండొచ్చు. ఒక రైతును పెట్టి పొలం ఉంటుంది. ఆ పొలానికి మెరక పొలం ఉంటే గాళ్ళంబట వదిలికిని ఆ మొక్కకి ఈ మొక్కకి ఎక్కిలా చూసుకోవాలి. అదే కొంచెం పల్లంగా ఉందనుకోండి వ్యవసాయం, మన డొక్కులు ఇచ్చుకుని రోజుకి ఎన్ని నీళ్ళు వేయాలి అన్ని నీళ్ళు రోజు ఒక 2 మనుషులను పోసుకుని మనం నీళ్లు పోసుకోవచ్చండి. ఆ డొక్కుతో పోసుకోవాలి. అంటే చిన్న మొక్కలు కదండి, కొంచెం డొక్కుతో పోసుకుంటే 1 లీటర్ నీళ్ళు, 1/2 లీటర్ నీళ్ళు, 1/2 లీటర్ నీళ్ళు అని ఉంటుంది. మొక్క ఎదిగి కొలదు. అక్కడి నుంచి కొంచెం ఎదిగిన తర్వాత మాత్రం మీ ఇష్టం ఎన్ని నీళ్ళు తాగుతుంది అన్ని నీళ్ళు వారానికి ఒక మాట పెట్టుకోవచ్చు, వారానికి 2 సార్లు పెట్టుకోవచ్చు. ఈ ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వారానికి 2 సార్లు పెట్టుకోవచ్చండి. సాగు చేసే విధానం దీనికి మందులు కాదు, సేంద్రియ ఎరువు అంటారు దీన్ని. ఒక పచ్చిమిరకాయ నీళ్లు, ఉల్లిపాయ నీళ్లు, ఎల్లుల్లిపాయ నీళ్లు ఇవన్నీ ఒక డ్రబ్బలో వేసిన తర్వాత ఆ డ్రమ్ములో ఒక 3 రోజులు నానబెట్టండి. ఇవన్నీ కలగలిపి ఇది 20 లీటర్లో కలిపి కొడితండి. ఎక్కడ పచ్చ పురుగున్నా పచ్చదోమ ఉన్నా ఏమీ దరికి రాదండి. రైతుకి మాత్రం ఆదాయం బాగా వస్తుందండి. ఆర్గానిక్ పంట అండి ఇది. నాది ఎకరం కూడా ఆర్గానిక్ పంట అండి. 7 రోజులకు ఒక మాట పిక్చర్ చేసుకోవచ్చండి. 7 క్యాన్లు పట్టవచ్చు, 6 క్యాన్లు పట్టుకోవచ్చు. ఆకు పిండి మొత్తం అంతా తడిసిపోయేలాగా జాయిగా పరిగెట్టుకెళ్ళిపోకుండా కొట్టుకోవాలి. ఖర్చు తక్కువ, ఆదాయం ఎక్కువ వస్తుందండి. ఈ విధంగా అయితే బెండ సాగు 40 రోజులకి చేతికి వస్తుందండి. వచ్చిన తర్వాత ఒక రోజుకి 3 మనుషులు అలాగే మళ్ళీ 40 రోజులు ఈ పోతా ఉంటుంది. మనకు ఈ 3 కూడా కోస్తానే ఉండాలండి. చేతికి వచ్చిన పంట అంతా కూడా నేను దళారీలకి ఇవ్వను, డైరెక్టర్గా నేనే అమ్ముకుంటాను. ఇది ఆర్గానిక్ పంట కదండి, 10 మందికి బాగోవాలని నేను ఎత్తాను. ఆ కొన్న వాళ్ళు కూడా మళ్ళీ వచ్చి మా గ్రామంలో ప్రజలందరూ కూడా నాకు షాపు దగ్గరికి వస్తారు. ఈ పట్టు కూడా వంకాయ పెట్టినా, బెండకాయ పెట్టినా, ఆనపాలు పెట్టినా ఏ పంట అయినా సరే ఆర్గానిక్తో పండించి నేనే సొంతంగా అమ్ముకుంటున్నాను. బెండ తోట ఆదాయం ఈ 90 రోజుల్లో 1,20,000 ఖర్చు అవుతుంది. అధిక లాభం ఇవన్నీ పోను 1,20,000 ఖర్చు పోను 2 లక్షల ఆదాయం సంపాదించుకోవచ్చు ఈ 90 రోజుల్లో. ఇది ప్రతి రైతు కూడా ఆర్గానిక్ పంటలు పెట్టుకుని చక్కగా ఎవరి వాళ్ళు కష్టపడి చేసుకుంటే అందరికీ ఈ 90 రోజుల్లో 2 లక్షలు మిగులుతుంది. పెట్టుబడి పోను మండే ఎండల గురించి వాతావరణానికి
ఏమేం పోషకాలు తీసుకోవాలి అన్నీ కూడా తీసుకున్నాను. ఇంతవరకు కూడా నా బెండ తోట చాలా బాగుందండి. చక్కగా పూత పిండి మీద ఉందండి. ఎక్కడికి ఇప్పుడు నాకు మాత్రం సేంద్రియ ఎరువు వల్ల మన లాభమే కానీ మనకి నష్టం లేదు. కానీ ప్రతి ఒక్కరు కూడా మీరు ఇలా సాగు చేసుకుని, ప్రతి రైతు కూడా సాగు చేసుకుని అందరూ బాగోవాలని సెలవండి.